భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని, నీ హక్కులు, నా హక్కులు కాపాడాలి అని, ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలి. ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకోవాలి. అంటే ప్రభుత్వాలను ఓటర్లు ఎన్నుకోవాలి. ఓటర్లను ప్రభుత్వాలు ఎన్నుకోకూడదు. అలా జరగాలి అంటే ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఎన్నికల వ్యవస్థ సక్రమంగా లేకపోతే ఓటర్లు వేసే ఓట్లను మ్యానిప్యులేట్ చేసి, దొంగతనం చేసి ఇంకెవరో అధికారంలోకి వస్తే చెడ్డవాళ్ళు రాజ్యాలు వెళ్తూ ఉన్నట్లు. ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా అంటే చెడ్డవాళ్ళు రాజ్యాలు వెళ్తూ ఉన్నట్లు. ప్రజల అభిప్రాయం ప్రకారం ఎవరైనా పాలించాలి. కానీ వీటికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. విరుద్ధంగా జరుగుతుందని ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. విరుద్ధంగా జరుగుతుంది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. విరుద్ధంగా జరుగుతూ ఉంటే ఆ జరిపించే వ్యవస్థ రాజకీయ పార్టీలకు మించి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క ఆధారానికి సమాధానం చెప్పరు. అటు దేశంలో రాహుల్ గాంధీ చూడండి, రాష్ట్రంలో జగన్ చూడండి. ఒక్కోరి వే ఆఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు. రాజకీయంగా వీళ్ళిద్దరి దారులు వేరు కావచ్చు. ఇక రాజకీయాలు మాట్లాడకండి. రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఓట్ల చోరీ జరుగుతుందని ఆయన స్టైల్లో ఆయన మూమెంట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులిందల ఓటిపేట జెడ్పీటీసీలో చూపెట్టారు. ఎంత దుర్మార్గం! ఓట్లు వేస్తాం, మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి అని చెప్పి పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సినట్టు పట్టుకునే ఓటర్లను మనం చూడలేదా? పోలింగ్ బూతులను పూర్తిగా రిగ్ చేసుకొని ఓటర్లను పోలింగ్ బూతుల వరకు రానికుండా గుద్దుకోవడానికి మనం చూడలేదా? ఒక్క పోలీస్ లేదు, ఒక ఎలక్షన్ కమిషన్ లేదు, ఒక్క వ్యవస్థ లేదు. చాము మెజారిటీ పత్రికలు, టీవీ ఛానళ్ళు పక్కగా తప్పకున్నాయి. దాన్నే హీరోయిజం అంటున్నారు. దాన్నే వెబ్బులిపులి లాంటి రాజకీయం అంటూ ఉన్నారు. ఎవడో వ్యవస్థ మలినమైపోతూ ఉంటే, ఎవడో పత్రిక వారి ఆర్థిక లాభం కోసం డబ్బులు ఉంటే చాలే, దేశం ఎట్లనే అయిపోయి వేరే దేశం పై సెటిల్ అయిదాం అనుకుంటారేమో. కుప్పగూలిపోతూ ఉంటే ఈ ఈ లోపాలు, ఈ గూడు పుటానిలని కనుక జగన్ బయటకు తీసుకొచ్చి గంటల మీడియా సమావేశం పెట్టి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ ఎన్నికల గురించి మాకు కొన్ని ప్రూఫ్లు ఇవ్వండి, కొన్ని ఆధారాలు ఇవ్వండి, కొన్ని వివరాలు ఇవ్వండి అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇస్తే, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వాళ్ళకు 35 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. లీగల్, డైరెక్ట్ రిప్రజెంటేషన్స్ 35 ఎన్నికలకు సంబంధించి. ఎవడూ పలికింది లేదు. రాహుల్ గాంధీ గారు 6 నెలలు టీం వర్క్ చేయించుకొని మాకు కొన్ని ఆధారాలు ఇవ్వండి, ఓటర్ లిస్ట్ డిజిటల్ ఫార్మేట్లు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటే ఎవడూ పలకట్లేదు. నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎదురుదాడి చేస్తుంది. నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ నాశనం చేస్తుంది. ఎక్కడా ఒక అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. ఇక్కడ జగన్ వేలు జగన్, అక్కడ రాహుల్ గాంధీ వేలు రాహుల్ గాంధీ. నా ఘోష నాది, మీ ఘోష మీది. అల్టిమేట్గా మనందరం దేనికోసం? ఎవరి దారి ఏదైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నీ హక్కులు నా హక్కులు కాపాడబడాలని, మెజారిటీ ఓటర్లు వేసిన వాళ్ళు పాలించాలి అని, దేశం ఐక్యంగా ఉండాలి, దేశం బాగుండాలి, దేశం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, దేశంలో వ్యవస్థలు బాగుండాలి, దేశం ప్రపంచంలోనే టాప్గా ఉండాలి. అలా ఉండాలి అంటే మన వ్యవస్థలు బాగా పనిచేయాలి. ఇది కదా మన ఘోష, ఇది కదా మన ఆలోచన. ఎవడు కాపాడేది? నీ ఆలోచనకు ప్రొటెక్ట్ చేసేదేవుడు, నీ ఘోషను ప్రొటెక్ట్ చేసేదేవుడు, నా ఆలోచనను నా ఘోషను ప్రొటెక్ట్ చేసేదేవుడు. జగన్కు మద్దతు ఇచ్చేదేవుడు, దాంట్లో రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేదేవుడు. ఎవడు అధికారం లేకుంటే వాడు ఘోషించుకోవాలా? అధికారంలో ఉన్న వ్యవస్థలు ఇంత దారుణంగా వాడేసుకుంటారా? ఒక్కసారి ప్రజలు ఓటర్లు ఓట్లేసి అధికారం వస్తే, అధికారం వచ్చిన తర్వాత వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళు ఎడ్జుకు వాడుకుంటున్నారు అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఏం జరుగుతుంది? ఈ వ్యవస్థలే అంటే ఇక్కడ రాజకీయ పార్టీలతో కాదు, ఇక్కడ జగన్ ఫైట్ చేస్తున్నది టీడీపీతో కాదు, జగన్ ఫైట్ చేస్తున్నది వ్యవస్థలతో ఫైట్ చేస్తాడు. అక్కడ రాహుల్ గాంధీ ఫైట్ చేస్తున్నది బీజేపీతో కాదు, రాహుల్ గాంధీ ఫైట్ చేస్తున్నది వ్యవస్థలతో ఫైట్ చేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవడు కాపాడే దేవుడు? అల్టిమేట్గా ప్రజా చైతన్యమైన రక్ష, ప్రజల నుంచి తిరుగుబాటు రావడమేనా దీనికి? కానీ వస్తుందా? ఆశించవచ్చా?